మాత్రం కూర్చుండగట్టి ఆ బట్ట మాత్రం అన్న వేసింది అన్న నీళ్ళ గొప్ప రాజు రాజు మాత్రం పక్కన్నది ఆయన బామ సుశీల రాని ఇప్పటికైనా రవలాలో చేసుకున్న భార్య బంగారు పల్లెలు అన్నం పెట్టిన భార్య భర్త అన్నం తింటే ఆడవిల్ల నూడు సుశీల రాని భర్త ముంగడ కూర్చొని కవలాంటి కళ్ళ రవ్వు రవ్వులు సిలుకొడుకుతున్నదంట భార్య అంటే రాజుకో గుండెలు పోతానే నావు నా భార్య ఎందుకు ఎడతా ఉన్నది అమ్మ కాదు నా రాజను నా రాజను ఎంతటి మొగోడైనా ఆడదాన్ని మనసుని అర్థం చేసుకున్న మొగడన్న కావాలి భార్య అంటే కన్ను గుడ్డు లాంటిది భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు కన్ను గుడ్డుకు బాధ కలిగినాడు కంటి రెప్ప ఆదుకోవాలి కంటి రెప్పకు బాధ కలిగినాడు కంటి గుడ్డు ఆదుకోవాలి ఎడ్డోడైనా గుడ్డోడైనా తాగోదు మొగోడైనా మరి పాస్బండ్ల మొగడైనా మొగడు పెట్టుకుని సంసారం వెళ్ళేది అయ్యా మరి వేనాడు కనుక మాత్రం బామ మనకు రాజ్యం దేశం ఎక్కడికి రాజ్యాన్ని మన గర్భవాసంలో ఒక కొడుకు సత్యశీల మహారాజు ధనముంటే దాచుకోవాలి మనిషి మాను కట్టముడు 10 మందితో చెప్పుకోవాలి మనిషి మనతో పెట్టుకోదావరా మనతో పెట్టుకున్నోనికిరా మనతో పెట్టుకునే మనిషికి భూమిలో మందు దొరకలేదు అన్ని రోగాలకు మందు దొరికి మనకు మందు లేదంట మనకు పెట్టుకున్న మనిషికి కట్టుకుపోయి వాటి లెక్కన్నారు అరే బామా 1000 ఏళ్ళున్న వేరు తప్పదు మనిషి మానవునికి 100 ఏళ్ళున్న సాగు తప్పబోయే ఇంత డబ్బులుండే వంట రక్తం మనిషి మానవుడు రాలే ఇంత డబ్బు వంట రక్తం మనిషి మానవుడి స్వాస్థ్యం కాదంట సిరివంతము నడవంతులు నడవంతమే సిరివంతము నడవంతులు సిరివంతం మాత్రం నర మీద పొండు ఊరితే మానది బామా నీకు తల్లి లేదు బామా నీకు తండ్రి లేడే నాకు తల్లి లేదు బామ నాకు తండ్రి లేడు బామా నిన్న మొన్న నేను ఊళ్ళో రాజ్యం వేలుకొని వస్తే 2 అష్టాపరాధాలు కడిగి బంగారు బెరగన్నం పెట్టి నా తోడి బామ నవ్వుకుంటే మాట్లాడే భార్యవే
కోటి వరలు పోసి కొన్న కోడల్ని బిడ్డ కాదు 1,00,000 వరలు పోసి కొన్న అల్లుడు మాత్రం ఎన్నడు కొడుకు కాదన్నాడు వరాలా ఇవాళ నువ్వు చేస్తానే బామ నా గుండెల వచ్చిపోతున్నదే బామ నా జాలిగుంటే చల్లు చల్లు అంటున్నదే బామ బామ మనసు నాతోటి బామ వేసినట్టుగా ఒక్కొక్క మాట చేసుకున్న భర్త అడిగినప్పుడు ఆడవిల్లరా ఆడవిల్ల సుశీలగాను భర్త మొక్క సేవంత ఉండదు దానంలో తండ్రి పేరుతున్నావు నీ ఇంటికాడ కూర్చొని పడదానం చేస్తాను భాగ్యదానం చేస్తానా అన్నం దానం చేస్తాను ఏ దానం చేస్తాను శిరదానం చేస్తాను మనకొక్క కొడుకు ఉన్నాడు కొడుకు దత్తకే రాదు కోడలో మా దేవి రేపటి కల్లా చూడు మనం కర్మం తక్కువయి మనం మంచమని మన ప్రాణం పోతే ఏ తల్లేన చూడు కొడుకులు కనాలే కోరిక చెందాలే ఆ బిడ్డలు కనాలే బ్రాహ్మ చెందాలనే మనం చిన్నాడు పాడ కొమ్ము పట్టి తారం చేసే కొడుకు అన్నాడు ఇయ్యలో ఒక్క బిడ్డ ఉంటే ఇంటింత బిడ్డ చూడు 20 ఏళ్ళ బిడ్డని చేసి అత్తగారింటి కాడ ఉన్నప్పుడు అవ్వ చచ్చిపోతే బాబు చచ్చిపోతే నా బిడ్డలు ఎంత దూరాన ఉన్నా నా అవ్వ చచ్చింది నా బాబు చచ్చిందని నా బిడ్డలు దమ 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 మచ్చకుంటుకుంటా గిర 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 ఇంటి గుడికి వచ్చి చేతుల 10 రూపాయలు లేకున్నా పక్కింటి పోయి 10 రూపాయలు అమ్మ తీసుకొని ఎర్రామ మక్కలు చూసుకుంటా నా బాబు మక్కలు చూసుకుంటా అని నా బిడ్డ తలపు తాళ వేసి నాదా ఏడుల వచ్చి అవ్వ పడిపోతే అవ్వ గుర్తుకుంటే మీరమ్మ చిల్లే అవ్వ నాతోటి మాట్లాడే అవ్వ నాతోటి మంగళయ్యే అవ్వ నిన్ను బిడ్డ వచ్చిందని భారతదేశాలని పెద్ద పండుగ
బతుకమ్మ పండుగ వచ్చినాడు నేను ఇళ్ళకి ముగ్గు పెడితే ముగ్గులు మనపే ముగ్గు పారలేరు నేను గెలిచుకుంటే మాత్రం బిడ్డ లేరు అవ్వ తిన్నవారి బిడ్డ లేరు మాతో వండుకుంటే అవ్వ కుక్కలు తినాలి కన్న బిడ్డలు అంటారు కానీ కోటి వల్ల పోతే కొడ బిడ్డ లక్ష వల్ల పోతే అల్లుడు కొడుకు ఏ పాలు లేరా పక్క పండొచ్చి అయ్యో అంటారు కానీ చచ్చబైన వారు తిరకారం చేస్తారు దీపం ముడిస్తారు గిట్ల 11 రోజుల పండుగ చేపిస్తారు ఈ సచ్చిన వాళ్ళు ఎవరైనా వాడతారు ఇదే శ్రీరామ్ గ్రామం ఈ గడ్డ మీద చూడు ఈ ఒక్క కొడుకుని ఒక్క బిడ్డలు ఆడ ముగ్గురి బిడ్డలు అన్నాడు ఇక బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ ఉదవన్న బిడ్డ బిడ్డలారా నేను పోతా ఉన్నా బాబును పోతా ఉన్నా చేతి అన్నా మీకు బాకీ లేదు మీ చేతి అన్నా నాకు బాకీ లేదు నేను వచ్చిన్నాడు ఏడుల్ల పాప వచ్చిందాడి గిరాకీ వింటూ వచ్చి వింటూ రాజేశ్వరి నాకు ముగ్గురు బిడ్డరాది నేను సంబరపడ్డ నేను సంతోషపడ్డదే బిడ్డ అది చేద్దా మనకు బిడ్డ నేను నచ్చలేకుండా ఒక్క మాట తిట్టలేదు కాకి మగడు దాదుకున్న బిడ్డ కొట్ట కూడా దాదుకున్నదే ఆ బాబు నచ్చినాడుకే బిడ్డలు ఎంత దూరాల ఉన్నా గిరగిరికి వచ్చి ఓ బాబు నరసయ్యాడి బిడ్డ నాడి ఏడ్చినారా బిడ్డ ఏడ్చినారా బిడ్డ కళ్ళ ముళ్ళిన రోజు కట్టవాది కొట్టాలి అవ్వముంటుంది బిడ్డ ఓ భార్య రాజమ్మ మనం భార్య భర్తల బాబా ఒకనాడు జగడం లేదే ఒకనాడు లేదు మనం కొట్టన్న బాబా కూడి బతికినాము బాబా సంసారం జీవితంలో మన నలుగురు పిల్లలు బాబా మన బిడ్డ రాదుకున్నాము కొడుకులు రాదుకున్నాము ఎన్నో రాకున్నా ఎన్నడన్నా ఒక రోజు రాకున్నా కానీ బిడ్డ ఇక మీ అమ్మ కాపు తెచ్చిన రోజు ఒక్క రోజు వచ్చి బిడ్డ వాళ్ళన్నం పరవన్నం వండుకొచ్చి అమ్మ బుక్కలు తిని అమ్మ ఓ బాధపడకే ఓ నంది పడకాలి నా బాధకు బుద్ధివాడు ఎప్పుడు బిడ్డని బాచనే ఇటు బిడ్డ మీరు పడిపోతుంది బిడ్డ ఓ బిడ్డలారా ఏ పండుగ వచ్చినా ఏ పాప వచ్చినా 10 రోజులు పండుగ ముందుండగానే మా బాబు ఉంటే పెద్దలు సయ్య వచ్చి రాణి బిడ్డలాలని మీకు కొత్త
సీలగోని మీ కొంగులో పెట్టిండు ఇటు ఇయ పండుగ రాను ఇయ పప్పమూల ముగ్గురల్లు నేను పోతా ఉన్నా నా ముగ్గురు బిడ్డలు తీసి ముగ్గురు చేతుల్లా నేను పెట్టి పోతున్నా నేను పాపాల భార్య భర్తలు ఉన్నారా చెల్లెళ్ళు ఓ బిడ్డలారా ఇద్దరు బిడ్డలకు వేసిండు ఓ బిడ్డ చిన్న బిడ్డ మమతవ్వ నీ బాగిల పడిపోతాను నేను బిడ్డ నీరులో పడిపోతాను నేను నీకు ఏమని బిడ్డ ఏమిటో నా బిడ్డ మన్నిళ్ళ పన్ను పోతాను నేను ఇంటి ముందే కూర్చుండబెట్టి నేను బంతి పూల దాదుకుని నేను నేను చేపంతి పూల చూసుకుని నా చేతల్లో నీకు బాకీ లేదు నీ చేతల్లో నాకు బాకీ లేదు ఇక నేను పోతాను నేమిటో కొడక నా కొడక నా కొడక నేను పోతా ఉన్నా కొడక అంజయ్య అనగా 10 మంది కొడుకులు లేరురా అనగా 10 మంది బిడ్డలు లేరు నా కొడక అంజయ్య అవరి ఇద్దరు నీ చేతులు పెడుతున్న కొడుకు నా బిడ్డ చిన్న బిడ్డ వికులాంగు నా బిడ్డ నీ చేతులు పెడుతున్నా ఒక రోజు కోపం వచ్చి నా బిడ్డ దెబ్బ పెడితే నా అన్నే కొట్టి డాడీ నా బిడ్డ ఇంటి ముందు కూర్చొని నా బిడ్డ చెప్తుంది కొడుక ఓ బిడ్డలారా మీ చెల్లెలు తీసుకుపోయి 10 రోజుల పాటు మీ ఇళ్ళలో ఉంచుకొని అవరు తీసుకుపోయి ఉంచుకొని కొడక అన్నా ఇలా భార్య పెడుతుందా నీ కొడుకుల్ల కొడుకు రీతు బిడ్డల బిడ్డ రీతు ఇగమ్మ కన్నం పెట్టి దగ్గర తీసుకోరా చెప్పు నేను పోతా ఉన్నా నా చేతి అన్నం మీకు బాకీ లేదు ఇక పోతా ఉన్నా భార్య లాంటి జంట జంట వాసినాడు మనవరాళ్ళు నేను పోతానా ఇక తాత ఉన్నాడని తాత ఉన్నాడని మీరు చూడకుండ్రి మనవళ్ళు మీరు చూడకుండ్రి ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావా కట్టిన కరెంట్ బయలుసి నడిమిలోనే కట్టిండు తాగైండే కొడుకులు 20 బిడ్డలను బావా అందు గురించి అంటారే ఇవాళ మాత్రం 20 మన బిడ్డలు కన్నులంగా